హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఈ వ్లాగ్ వచ్చేసి ఏందా అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి బర్త్డే వ్లాగ్ అండి. అంటే ఎవరి బర్త్డే అంటే మా వారి తమ్ముడు కూతురుది అండి. అంటే మా మరిది పాపదండి, మా మరిది వాళ్ళ పాపది. చూడండి, వాళ్ళ హౌసేనండి ఇది. ఇంకా బర్త్డే కదండి, ఇంకా పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇంకా నేనైతే మార్నింగే వెళ్ళిపోయాను పిల్లలను తీసుకొని. అయితే మా వారైతే నైట్ వచ్చారు. ఇక్కడ వచ్చేసి వంట చేస్తుంది వచ్చేసి మా ఆడపడచండి. మీరు చాలా వ్లాగ్స్ అయితే చూసి ఉంటారు. ఇంకా తనైతే కుక్ చేస్తుంటే నేనైతే వీడియో తీసుకున్నానండి. బర్త్డే కదా, ఏదైనా స్పెషల్ ఉండాలనేసి. ఇక్కడ వచ్చేసి ఆ రోజు సాటర్డే ఉండేనండి. ఇంకా నాన్ వెజ్ అయితే ఎవరం తినము. ఇంకా వెజ్లో అయితే మనకు నాన్ వెజ్ కంటే ఇంకా స్పెషల్ ఏముండదు కదా. కాకపోతే సాటర్డే కదండి, ఇంకా నాన్ వెజ్ అయితే ఏం కుక్ చేయలేదండి. నార్మల్గా బగారా రైస్, మళ్ళీ క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేసిందండి ఆడపడుచు. అయితే చాలా టేస్టీగా ఉంది. మీకు నేను ఫుల్ ప్రాసెస్ అయితే చూపించాను. మీకు కనుక ఒకవేళ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నెయ్యి, ఆయిల్ అయితే పోసిన తర్వాత మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవైతే మంచిగా ఆయిల్లో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పక్కనే క్యాప్సికమ్ మసాలా కూడా కొంచెం ఆయిల్, మళ్ళీ ఆనియన్స్, మళ్ళీ జీలకర్ర ఆవాలు అవన్నీ యాడ్ చేసిన తర్వాత క్యాప్సికమ్ని అయితే కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. దానికోసం మసాలా కూడా చెప్తానండి. కొంచెం వేయించిన పల్లీలు, నువ్వులు, మళ్ళా కొబ్బరి, కారం, ఉప్పు, పసుపు ఇవైతే వేసి మనము పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అది చేస్తుందండి తోటి కోడలు వచ్చేసి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టి వెళ్ళండి ఫ్రెండ్స్. ఏదైనా సింబల్ మీకు తోచిన కామెంట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిందండి. దాంట్లోనే ఒక 2 టమాటా, మనకు గుత్తి వంకాయకి కట్ చేస్తాం కదండి, ఆ విధంగా కట్ చేసి ఒక 2 టమాటాలు కూడా యాడ్ చేసిందండి. తర్వాత దాంట్లో కొద్దిగంత పసుపు యాడ్ చేసింది. అందరూ ఉగాది వ్లాగ్ చూసారా అండి? ఎలా అనిపించిందండి? ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. మన ఛానల్లో పెట్టేశాను మొన్ననే, లాస్ట్ వీడియో అదే ఉంది, ఉగాది వ్లాగ్. తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనము ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు, కొద్దిగా యాడ్ చేస్తే మనకు ఫ్లేవర్ వచ్చేస్తుంది. అదే బయటిది అనుకోండి, అంత మనం ఎంత యాడ్ చేసినా అంత ఫ్లేవర్ ఉండదండి. తర్వాత అల్లం, క్యాప్సికమ్ దాంట్లో కూడా యాడ్ చేసింది. తర్వాత లో ఫ్లేమ్లో మంచిగా క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే జోక్స్ వేసుకుంటూ అయితే వంట అయితే చేశామండి. నేను వీడియో తీసుకుంటూ మా ఆడపడుచు అయితే కుకింగ్ అయితే చేసింది. ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా మంచిగా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనము కడిగి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే దాని న్యాచురల్ ఫ్లేవర్ అనేది తగ్గుతుందండి. అందుకోసమే ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే పుదీనా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా బాగుంటుంది. ఆయిల్లో మాత్రం ఎక్కువ ఫ్రై కావద్దండి, కొంచెం గ్రీనిష్ కలర్లోగానే ఉండాలి. అప్పుడైతే మనకు పుదీనా ఘాటు అనేది తగ్గదు. ఇప్పుడు బర్త్డే వచ్చేసి తినదేనండి, మా మరిది వాళ్ళ పాప దివిష అండి తన పేరు. ఆ పాపదేనండి ఇప్పుడు బర్త్డే వచ్చేసి. ఇక్కడ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మసాలా కూడా లో ఫ్లేమ్లో మంచిగా 5 to 10 minutes అయితే
మగ్గనివ్వాలండి. తర్వాత మనము ఎంతైతే థిక్నెస్ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టేస్తే అయిపోతుందండి. తర్వాత దీంట్లో కూడా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి. తర్వాత తగినంత మనకు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసు చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అంతే. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా నీళ్ళు మంచిగా మసలనివ్వాలండి. అందరు ఎలా ఉన్నారండి? ఇంకా ఏంటి విశేషాలు? మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి. ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి, ఏదో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నేను తీసిన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కూడా తెలుస్తుంది. ప్లీజ్ ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి. తర్వాత నీళ్ళు అయితే మంచిగా మరుగుతున్నాయి కదా, ఈ టైంలో మనము రైస్ అయితే నానబెట్టేసుకుంటాం కదా ఫస్ట్. ఇప్పుడు ఆ రైస్ వచ్చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా మిక్స్ చేసి ఇంకా దమ్స్ అయితే మూత పెట్టేసుకోవాలండి. క్యాప్సికమ్ అయితే ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ విజిల్స్ పెడితే మనకు క్యాప్సికమ్ అనేది కొంచెం స్మాష్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. అయిపోయిందండి కుకింగ్ అయితే. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసింది. ఇప్పుడు వెళ్ళి అయితే ఒక్కొక్కరు అయితే ఇంకా రెడీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డే పాప అయితే రెడీ అవుతుంది ఇక్కడ. మీరు కూడా విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మా పిల్లలు, మళ్ళీ మా ఆడపడుచు పిల్లలు అయితే వీళ్ళు 4 కలిస్తే ఇంకా ఎవ్వరి మాట వినరండి. అంత ధూమ్ధామ్ చేస్తుంటారు. ఇల్లంతా అస్సలకి వినరండి మాట. అందరూ సేమ్ ఒకటే ఏజ్ అండి, అంటే ఒకటే ఏజే, అంటే ఇంచుమించు అందరూ ఒకటే ఏజ్ దగ్గర ఉన్నారండి. అందుకోసం ఇంకా 4 కలిస్తే ఇంకా అంతే సంగతులు. ఇక్కడైతే బర్త్డే అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా బర్త్డే అంటేనే మనకు బెలూన్స్, మళ్ళీ పిల్లలకు క్యాప్స్, ఇవే కదండి, కేక్, ఇంకా అవైతే ఇక్కడ మా మరిది వచ్చేసి అయితే రెడీ చేస్తున్నారండి. ఇంకా పిల్లలైతే క్యాప్స్ పెట్టేసుకున్నారు. పిల్లల బర్త్డే అంటే కొంచెం పిల్లల హడావిడే ఉంటుంది కదండి ఎక్కువ. అందుకోసమే ఇంకా పిల్లలైతే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా అన్నట్టు అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా మా మరిది వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదండి, ఇంకా ఒక్క ఏమంటారు, ఒక్క పాపకు తెలిస్తే అందరికీ తెలిసిపోతుంది కదండి బర్త్డే అనే విషయం. అందరూ వచ్చారండి. డైలీ వీళ్ళంతా కలిసి ఆడుకుంటారంట. అందుకోసమే ఇంకా అందరూ కలిసి అయితే ఒక గిఫ్ట్ అయితే కూడా ఇచ్చారండి మా దివిషకైతే. ఇక్కడ నేనైతే రెడీ అయిపోయానండి. ఇప్పుడు వచ్చేసి మా ఆడపడుచు అయితే రెడీ అవుతుంది. ఇంకా నేనైతే అక్కడక్కడైతే వీడియో తీసానండి. చూసారా పిల్లలు ఇంత ఇల్లంతా కొంచెం హంగామా చేస్తుంటారు. ఇంకా వేరే పిల్లలు కూడా ఇంకా అందరూ అయితే రెడీ అయితే అందరూ వచ్చేసారండి. ఇంకా కేక్ కట్ చేసేది తర్వాయి పని అయితే. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి బర్త్డే పాప అయితే రెడీ అయిపోయిందండి. మా నిత్య, మా ఆడపడుచు పాప కూడా రెడీ అవుతుంది. అందరైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయారండి. ఇంకా అందరూ స్టార్ట్ అయిపోయారు కేక్ కట్ చేయడానికి అయితే. ఇదిగోండి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదండి. ఫ్రాక్ వచ్చేసి తనకు చాలా బాగా సెట్ అయింది. ఇంకా పిల్లలందరూ అయితే ఇంకా గుంపు కూడారండి, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా అని. మీరు కూడా చూసేయండి, మీరు కూడా విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?
వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏదో పాయింట్ దగ్గర మీకు నచ్చి ఉంటుంది కదా, ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్, నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అన్నీ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియో శ్రీరామనవమి ఇదైతే పెడతానండి, ఖచ్చితంగా అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడైతే కేక్ కట్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయారండి. ఇంకా పిల్లలందరూ వచ్చారు కదండి, ఇంకా చాలా కొంచెం సేపు అయితే ఏడ్చిందండి. పిల్లలు కొత్త ఫ్రాక్ వేసిన ఇలాగా అంటే కొంచెం అయితే మారం చేస్తుంటారు కదండి. కొత్త ఫ్రాక్ వేసిన పిల్లలందరూ, చిన్న పాప కదండి, పిల్లలందరూ వచ్చేసరికి కొంచెం భయపడింది. ఇంకా కేక్ కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇక్కడ బర్త్డే సాంగ్ అండి, బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారు పిల్లలందరూ కలిసి. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత మేము మంగళారతి పాట కూడా పాడామండి. ఇంకా మంగళారతి పాట పాడిన తర్వాత ఇంకా పిల్లలందరికైతే ఇక్కడ కేక్ అయితే పంచాలండి. పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడైతే మంగళారతి పాట అయితే పాడుతున్నాము, చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మంగళారతి పాట పాడిన తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి కొద్దిగా, ఇంకా మా వారు కూడా వచ్చేసారండి. నేను మధ్యాహ్నం వచ్చానండి, మా వారు వచ్చేసి ఆఫీస్కి నుంచి వచ్చారండి. ఇంకా వాళ్ళ పెద్దనాన్న వచ్చేసి కేక్ తినిపిస్తున్నారు. ఇక్కడ వీడియోస్ పెట్టడానికి కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే పిల్లలు హాఫ్ డే స్కూల్స్ కదండి, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు కుదరట్లేదండి. అందుకే కొంచెం అటు ఇటుగా పెడుతున్నాను. వీడియోస్ మాత్రం చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా అయితే పెడతాను, 2-3 డేస్కి అయితే పెడతాను. పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే టైం సెట్ అవ్వట్లేదు. ఇక్కడ నేను కూడా వచ్చేసానండి. వాళ్ళ పెద్దనాన్న పెట్టిన తర్వాత నేను కూడా కేక్ అయితే కొంచెం తినిపించిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మా ఆడపడుచు అత్త అవుతుంది కదండి, తను కూడా వచ్చేసి అయితే కేక్ తినిపించింది. ఇంకా అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించామండి. Happy birthday. I hope you are so happy to say this, and how much you love me, that much I love you. I am so sorry for not giving you the gift. You are my gift, and I hope I am your gift. And happy birthday cake and Divisha birthday Divisha drone. దాక్షిత్, అరే ఫస్ట్ పేజ్ చూపించలే కాదు నాన్న, ఇట్లా ఫస్ట్ ఇట్లా పట్టుకో. వావ్, మంచిగా అనిపిస్తుంది వీడియోలో. హ్యాపీ బర్త్డే Divisha. I am so happy to give you this card. I love you so much with you many happy returns of the day. ఈ అత్త ఇది కూడా చేసినాను, ఇది కోసం కంపల్సరీ. ఇదండి వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి, బాయ్.